హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం తిరుపతి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. మనం ఎక్కిన ట్రైన్ వచ్చేసి కాకినాడ. సో ఈ బండి నెంబర్ వచ్చేసి 17250. సో కాకినాడ పోర్ట్లో అయితే నేను ఇప్పుడు ఎక్కాను. సో మన ఎదురున్న బోగి B1 అంటే థర్డ్ ఏసీ. సో మనం ఎక్కింది వచ్చేసి సెకండ్ ఏసీ. సో సెకండ్ ఏసీలో ఇక్కడ నేను చూసింది ఏంటంటే B1 అని ఉంది. ఒక సైడ్ ఏమో చూపిస్తున్నాను చూడండి, B1. సో ఒక సైడ్ ఏమో థర్డ్ ఏసీ, ఇంకో సైడ్ ఏమో సెకండ్ ఏసీ. సో అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 2:49 అయింది. పోర్ట్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది. అరౌండ్ 3:15కి కాకినాడ టౌన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి సెకండ్ ఏసీ అన్నమాట. ఇది కర్టెన్స్ అవుతూ ఉంటాయి ప్రతి బెడ్కి, అండ్ పైన లేవు. ఈ కంపార్ట్మెంట్ మొత్తం అన్నిటికి ఒకటే కట్టిన ఇదంతా. సో ఆ పక్కన ఉన్నది థర్డ్ ఏసీ, చూపిస్తాను మీకు అది కూడా. సో ఇంకోండి, ఇది థర్డ్ ఏసీ. ఇది అవుతే టోటల్గా అన్ఫోల్డ్. ఇది పైకి పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ బ్యాగ్ ఉంది అవ్వట్లేదు. సో ఇది చూపిద్దాం. ఇంకోండి, సో ఇలా అవుతుంది. అండ్ సెకండ్ ఏసీలో అయితే ఓన్లీ 2 ఉంటాయి కదా, కింద లోయర్ ఒకటి, డైరెక్ట్ అప్పర్ ఒకటి. సో మనకు వచ్చింది వచ్చేసి సైడ్ లోయర్ అండ్ సైడ్ అప్పర్ వచ్చింది. సో లెట్స్ మీట్ ఎట్ కాకినాడ టౌన్. సో ఈ ట్రైన్ మనకు వచ్చేసి వయా సామర్లకోట, అనపత్తి, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం అండ్ పవర్పేట్, నూజివీడు, విజయవాడ. సో విజయవాడలో అయితే అరౌండ్ 25 మినిట్స్ వరకు గ్యాప్ అయితే ఇచ్చారు బ్రేక్. సో చూద్దాం, అరౌండ్ 25 కూడా కాదు, మ్యాక్సిమం 30 మినిట్స్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అరౌండ్ 35 to 40 మినిట్స్ అయితే బ్రేక్ ఇచ్చారన్నమాట. సో ఇదే బండి అప్పుడు. సో నెక్స్ట్ దాటిన తర్వాత తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ. సో సింగరాయకొండ వచ్చినప్పటికి అరౌండ్ 10 to 11 అవుతుంది, అరౌండ్ 10 to 11. సో మనం ఇప్పుడు వచ్చిన యాస్టిస్ పర్ఫార్మెన్స్ ప్రకారం చూస్తే తిరుపతి వచ్చినప్పటికి మార్నింగ్ 5:25 అయితే వెళ్తున్నాం మనం. ఐ థింక్ డిలే అవ్వచ్చు. సో ఇప్పుడు మనం వచ్చేసాం. వెల్కమ్ టు కాకినాడ టౌన్. సో ఇక్కడ అయితే 15 మినిట్స్ అయితే స్టాప్ ఇచ్చారు. ఇప్పుడు టైం 3 అయింది. సో ఎగ్జాక్ట్ 3కి వచ్చింది. కాకినాడ టౌన్కి అయితే రీచ్ అయ్యాం. సో గైస్, సామర్లకోట అయితే మనం ఇప్పుడే రీచ్ అయ్యాం అన్నమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే ట్రైన్ ఆగింది. ఇటు సైడ్ వచ్చింది, రైట్ సైడ్ వచ్చింది ప్లాట్ఫామ్, చూపిస్తాను. సో వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. సో సామర్లకోటలో చాలా ఫేమస్ అయిన థింగ్స్ కూడా ఉంటుంది. టెంపుల్స్ చాలా ఫేమస్. సో ఇక్కడ అయితే 5 మినిట్స్ అయితే స్టాప్ ఇచ్చారు. మనం ఎదుర్కొంటా గూడ్స్ అవుతుంది ట్రైన్, గూడ్స్. సో ఈ ట్రైన్ వచ్చేసి భువనేశ్వర్ నుంచి బెంగళూరు అయితే వెళ్తుంది అనమాట, మన ఎదుర్కొంట ఫ్రంట్ ఉన్న ట్రైన్. సో గైస్, ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి అనపతి స్టేషన్ అనమాట. ఇప్పుడు మనం ఉన్నది. సో ఈ అనపతి స్టేషన్లో అరౌండ్ 4కి వచ్చాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:21 అవుతుంది. మన లెఫ్ట్ సైడ్ ప్లాట్ఫామ్లో అయితే 2 ట్రైన్స్ అయితే వెళ్ళాయి. అండ్ ఇప్పుడు బొకారా ఎక్స్ప్రెస్ అనేది వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఇంకొక ట్రైన్ వచ్చిందంటే నియర్గా 3 అవుతాయి అన్నమాట ట్రైన్స్ పక్క ట్రాక్ మీద పాస్ అయినవి. సో ఈ 17250 ఈ ట్రైన్ నెంబరు. సో దీంతో వచ్చిన ప్రాబ్లం అయితే ఇదే, పర్ఫెక్ట్గా టైమింగ్ అయితే ఉండదు. ఐ మీన్ లైక్ ఎక్కువ డిలే అనేది చాలా ఎక్కువ ఉండదు ఈ ట్రైన్లో. సో చూద్దాం. ఐ థింక్ ఇంకో బుకారా ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిన తర్వాత ఈ ట్రాక్ మీద అయితే రాదు, బ్యాక్ సైడ్ ట్రాక్ మీద అయితే వస్తుంది. సో చెప్పాను కదా, అందుకే లేట్ అయింది ఈ ట్రైన్ వల్ల. సో ఇది సో మనకు వస్తుంది. ఎలక్ట్రికల్ లోకోమోటివ్తో అయితే ఇది రన్ అవుతుంది అన్నమాట ఈ ట్రైన్. సో ఇది వచ్చి చెప్పాను కదా, ధన్బాద్ ఎక్స్ప్రెస్. ఇది అల్పూసా వరకు వెళ్తుంది. ఇది ధన్బాద్ నుంచి అల్పూసా వరకు. సో ఈ ట్రైన్ వల్ల మన ట్రైన్ 20 మినిట్స్ డిలే. మన ట్రైన్ 20 మినిట్స్ ఆపేసాడనమాట. సో ఇది లెఫ్ట్ సైడ్ ట్రాక్ క్రాస్ చేసిన తర్వాత మన ట్రైన్ ఈ ట్రాక్ వరకు వెళ్ళాలి. సో అందువల్ల 20 మినిట్స్ డిలే ఓన్లీ ఫర్ దిస్ ట్రైన్. సో నన్ను అడిగితే ఇంక విజయవాడ వెళ్ళినప్పటికీ మ్యాక్సిమం 8:39 అవ్వచ్చు. మా నోడు ఎంత స్పీడ్ కొడితే కవర్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది దాంట్లో కూడా వేసారు దీనికి. ఈ ట్రైన్ కూడా స్లో చేసాడు. ఇక్కడ స్టాప్ ఉందేమో, అఫీషియల్ స్టాప్ లేదనుకున్నా. ఓ మై గాడ్, స్లో చేసాడు గైస్ ఈ ట్రైన్ కూడా. బాబు ఇలా ఉన్నారు, మొత్తం ఫుల్ అయిపోయింది. చాలా ఎక్కువగానే అవుతే ఎక్కువ ఉంది, మొత్తం ఫుల్ అవుతే చాలా ఎక్కువగానే ఉంది. జనరల్ కోచ్ ఏమో అయితే మ్యాక్సిమం. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. సో
సో ఇందాక వచ్చేసి వందే భారత్ మనకి న్యూగా లాంచ్ అయింది కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద వెళ్ళాడు. సో ఎంత ఫాస్ట్ కొట్టాడు మాట బండి. సో 4 ట్రైన్స్ వెళ్ళాయి ప్లాట్ఫామ్ 1 మీద. ఇప్పుడు మనకి అనౌన్స్మెంట్ అయితే ఇప్పుడు ఇచ్చాడు అనమాట. ఈ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు తీస్తాడు మన బండి. సో 7:15కి రావాల్సిన విజయవాడ ట్రైన్ ఇప్పుడు 8:48 అయింది. అంత డిలే అయిపోయింది అన్నమాట. ఇప్పుడు 8:48, 7:15కి రావాల్సిన ట్రైన్. సో ఎంత డిలే అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా 5 మినిట్స్లో అయితే మళ్ళీ తీసేస్తాడు ఇప్పుడు.